నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. మహానందిలో అంగరంగ వైభవంగా కామేశ్వరి సమేత మహానందీశ్వరుని ఉత్సవం. నంద్యాల ఇంటర్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుండి పరీక్షలు. నంద్యాల పట్టణంలోనే చామ కాలువ వద్ద ప్రయాణికుల కోసం గతంలో ఇనుప రేకులతో బస్ షెల్టర్ ఏర్పాటు. నంద్యాల పట్టణంలో బొమ్మల సత్రంలోనే R&B గెస్ట్ హౌస్ ఎదురుగా మదిర మసీదులో భోజన కార్యక్రమం. ప్రపంచ టైలర్స్ డే 28వ తేదీ నంద్యాల జిల్లా టైలర్స్ అసోసియేషన్. మహానందిలో అంగరంగ వైభవంగా కామేశ్వరి సమేత మహానందీశ్వరుని ఉత్సవం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కర్నూలు జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చారు భక్తులు. నల్లమల సమీపంలో వెలిసిన మహిమాన్విత క్షేత్ర మహానంది శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా కొత్త శోభను సంతరించుకుంది. మహానంది క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 5 రోజుల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామి అమ్మవార్ల తేరు లాగడానికి భక్తులు పోటీ పడ్డారు. వేలాది మంది భక్తులు శివనామ స్మరణంతో ఆలయ మాడ వీధులు మారుమ్రోగాయి. నంద్యాల ఇంటర్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుండి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అయితే పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీటి సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులు మొబైల్ ఎలక్ట్రానిక్ వాచ్లు అనుమతి లేవని DIEO సునీత తెలిపారు. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ బాలికల బాలుర కళాశాలలో రామలింగారెడ్డి కళాశాల, గోస్పాడు ప్రభుత్వ కళాశాల, కోవెలకుంట్లలోని పరీక్ష కేంద్రాలను DIEO పరిశీలించారు. అక్కడ విద్యార్థులకు కల్పించాల్సిన సౌకర్యాలను వివరించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయా సెంటర్ల నిర్వాహకులను ఆదేశించారు. ఈ సందర్భంగా DIEO సునీత మాట్లాడుతూ మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. విద్యార్థులకు సరిపడా ఫర్నిచర్, గదులలో లైటింగ్, మంచినీటి సౌకర్యం కల్పించామన్నారు.
అదేవిధంగానే పరీక్షలో పాల్గొనేటువంటి ఇన్విజిలేటర్స్ కి ఎటువంటి సూచనలు చేయాలి, ఏ విధంగా వాళ్ళు పాల్గొనాలి అనేటువంటి విషయాలను వివరించడం జరిగింది. ముఖ్యంగా సిఎస్లు డిఓలు అలాట్ అయినటువంటి వారు సో ఆ యొక్క సెంటర్స్ కి వెళ్ళిన వెంటనే అక్కడ పరీక్ష నిర్వహణకి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు ఉన్నాయా లేదా అనేటువంటిది చెక్ చేసుకొని ఖచ్చితంగా ఏవైనా కూడా లోటు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా ఈ యొక్క పరీక్షల లోపల ఆ యొక్క లోపాలన్నీ కూడా సరిదిద్దుకోవాలి. ఇప్పటికే అందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. అదే విధంగానే ప్రత్యేకంగా ప్రతి కళాశాలలో కూడా మా డిఎస్ మెంబర్స్ మేము కూడా విజిట్ చేయడం జరిగింది. సో అన్ని సదుపాయాలు ఉన్నాయా లేదా అనేటువంటిది. సో దాదాపుగా అన్ని కళాశాలలో కూడా ఎగ్జామ్స్ నిర్వహణకు సంబంధించినటువంటి సదుపాయాలన్నీ కూడా అంటే లైటింగ్ ఇవన్నీ కూడా సమకూర్చుకోవడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా నేను విద్యార్థులకు తెలియజేయడం ఏమనగా సో మనకి 1 నుంచి దాదాపుగా 20వ తేదీ వరకు కూడా పరీక్షలు ఉంటున్నాయి. కాబట్టి విద్యార్థులందరూ కూడా హాల్ టికెట్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు ఏ సెంటర్స్ కి అలాట్ అయి ఉన్నారు ఆ యొక్క సెంటర్స్ ని దయచేసి ముందుగానే మీరు చెక్ చేసుకొని సో మీరు నిర్ణీత సమయంలోకి ఆ యొక్క సెంటర్స్ కి వెళ్ళవలసి ఉంటుంది. నంద్యాల పట్టణంలోని చామ కాలువ వద్ద ప్రయాణికుల కోసం గతంలో ఇనుప రేకులతో బస్ షెల్టర్ ఏర్పాటు చేశారు. దాని నిర్వహణలో పట్టించుకునే వారు లేకపోవడంతో పైపులు రేకులు తుప్పుపట్టాయి, రంధ్రాలు పడి కిందికి వేలాడుతున్నాయి. బలమైన గాలులు వీస్తే ఇవి ప్రయాణికులపై ఊడిపడే ప్రమాదం ఉంది. ప్రమాదాలు జరగకముందే సంబంధిత అధికారులు బస్ షెల్టర్ కు మరమ్మతులు చేయించాలని ప్రయాణికులు కోరుతున్నారు. భూముల సత్రంలోని R&B గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న మదీనా మసీదులో గత 21 సంవత్సరాల నుండి రంజాన్ నెలలో షహరీ రంజాన్ ఒక పొద్దు ఉన్న వారికి భోజన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరుగును కావున మార్చి నెల 1వ తేదీ రంజాన్ చంద్రుడు కనబడిన వెంటనే 2వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు షహరీ భోజన కార్యక్రమం మొదలవుతుంది. కావున ఎవరైనా పేదవారు కానీ ఇతర పట్టణంలో నుండి ఇక్కడికి పని మీద వచ్చిన వారు కానీ వలస కూలీలు కానీ విద్యార్థులు మరియు ఉద్యోగస్తులు కానీ ఇంట్లో సదుపాయం లేని వారు కానీ 1వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఈ క్రింద ఇవ్వబడిన ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయవలసిందిగా తెలియజేస్తున్నాము. మీరు ముందుగా మాకు తెలియపరిచినచో వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మాకు కొంత సదుపాయంగా ఉంటుంది. కొన్ని సంవత్సరాల నుంచి అంటే నంద్యాలలో మొట్టమొదటిసారిగా ఇక్కడి నుంచే సహరీ ప్రోగ్రాం ప్రారంభించడం జరిగింది. దేవుని దయ ఈ రోజు వరకు కూడా బాగానే చేసుకుంటూ వస్తున్నాము. ఈ సంవత్సరం కూడా భగవంతుని దయ వలన సహరీ కమిటీ కరీముల్లా గారు, సత్తార్ గారు, జాన్ బాషా గారు, ముతవల్లి అమానుల్లా గారు, నూర్ భాయ్ గారు, హాదర్ బాషా గారు వీళ్ళంతా సహకారంతో మళ్ళీ ముందుకు ఈ సంవత్సరం కూడా మేము సహరీగా ప్రోగ్రాం నిర్ణయించుకున్నాము.
తప్పకుండా ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. భగవంతుడు ఆయుష్ ఇస్తే మళ్ళీ సంవత్సరం కూడా చేస్తాము. ఎందుకంటే ఇది చాలా పవిత్రమైన అవకాశం. ఈ అవకాశం భగవంతుడు అందరినీ కల్పించాడు. ఈ మా మసీద్లో పనిచేసే మా మసీద్కు వచ్చి పోయే వాళ్ళకి అదృష్టం కల్పించాడు. చాలా సంవత్సరాల నుంచి మేము ఏ రోజు కూడా బాధపడలేదు, ఏ రోజు కూడా కష్టం రానిలా భగవంతుడు. వచ్చిన మా మనిషి ప్రతి ఒక్కరు తినేపోయినారు, కానీ ఖాళీ కడుపుతో ఎప్పుడు మా మసీదుల నుంచి పోలేదు. అది భగవంతుని దయ. ఇక్కడ చేసే మంచి మనసుతో చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా భగవంతుడు వాళ్ళకు కూడా ఆయుష్ ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఇంకా రాబోయే కాలంలో కూడా మంచి అవకాశం, ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈరోజు చూస్తున్నాం మేము నంద్యాలలో. చాలా సంతోషమైనది. చాలా మసీదులలో కూడా ఈరోజు ప్రోగ్రాం నడుస్తున్నాయి, సహరీ ప్రోగ్రాంలు. విచిత్రం ఏమంటే గత 3 సంవత్సరాల నుంచి నేను గమనిస్తున్నాను, నేనే స్వయంగా ఫోన్ చేసి చెప్పాను, రాత్రి ట్రైన్ల కాది కూడా భోజనాలు తెచ్చిస్తున్నారు. బస్ స్టాండ్లో కూడా సహరీగా కిట్ ఇస్తున్నారు తీసుకొని పోయి. చాలా సంతోషం. గత 15-20 సంవత్సరాల నుంచి ఈ నెల రంజాన్ మదీనా మస్జిద్లో రంజాన్ సెహరీ చేయడం అనేది ఎవరైనా తెలుసుకున్న వాళ్ళు ఫోన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకు సదుపాయం చేస్తాము. రాబోయే కాలంలో బాగా చేయాలని కోరుతున్నాను. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। उम्मीद है अल्लाह ताला से तमाम मुसलमान भाई खैर और आफियत के साथ होंगे। अल्लाह का शुक्र है, अल्लाह का करम है। अल्लाह ने इस माह मुबारक को, इस रमज़ान का महीने को अल्लाह हमें फिर इसकी तौफीक दिया है। इसके लिए हम सबको ज़रूरी है कि इसकी हमें कदरदानी करें और इसका एहतराम करें। और इसी निस्बत पर है ना, नंदियाल में बम्बला सतरम आरंभी गेस्टों के सामने मदीना मस्जिद है। हमारे कमेटी के हजरात अल्लाह का शुक्र है 15-20 साल से जो है ये सहरी का इंतज़ाम करते हुए आ रहे। अल्लाह का बहुत बड़ा एहसान है। आज भी जो ये साल भी हमें जो इस प्रोग्राम को शुरू किए हैं, आज भी ये साल हमें इस प्रोग्राम को भी शुरू किए हैं। इसलिए तमाम हजरात से गुजारिश है, किसी को भी हो, चाहे आने जाने वाले मुसाफिरों के लिए हो, चाहे जो है कॉलेजेस में रहने वाले स्टूडेंट के लिए भी हो, हम सबके लिए जो है सारे साथियों के लिए इंतज़ाम भी करते हैं। इसके लिए तमाम हजरात से गुजारिश है, हमारी इस सहरी की कमेटी को, हमारी इस सहरी को हमें जो है साथ देकर जो है इस काम को आगे तक मंजिल तक पहुंचाने की कोशिश करें। और दूसरी बात है, और इसके साथ जो हमारा हाईवे लगता है, कर्नूल कड़पा जो हाईवे लगता है, और जितने भी आने वाले साथी है, लारियों के ड्राइवर भी हो और बसेस के ड्राइवर भी हो, और बस में भी कोई साथी जो है सहरी करने वाला है, तो फिर वो साथी को जो हम यहाँ इंतज़ाम भी करे हुए हैं, साथी आकर जो यहाँ सहरी कर सकते हैं। और मेहमान जो साथी दूर दराज से जो आ रहे, 15 साथी हो, 20 साथी हो, 10 साथी हो जो आने वाले हैं, जितने भी साथी हो जो आने वाले हैं, वो जो है मगरिब से पहले या मगरिब के बाद जो ये बोर्ड के ऊपर हमारे कमेटी के साथियों के जो नंबर दिए गए हैं, इनमें से किसी एक को इत्तला कर दिया तो हमें उसकी तैयारी करते हैं। इसके लिए जो बड़ी मेहरबानी होगी, सहरी का मसला है, तकलीफ ना हो, हर एक के लिए सहूलत हो, उस निज़ाम से, उस बरकत से जो हमें इस काम को करते हैं। दुआ करो कि सब साथी जो अल्लाह ताला हमारी इस कमेटी को कबूल फरमा ले, हमारी इस मस्जिद को कबूल फरमा ले, इस सहरी का जो इंतज़ाम है इन करने वालों को जो कबूल फरमा ले। तो इसके लिए सुबह साथी दुआ करें और हमारा साथ दे इत्मीनान के साथ। हमारे सब पूरे साथी मिलकर जो इस काम को करेंगे इंशाअल्लाह। अस्सलामु अलैकुम रहमतुल्लाहि बरकातुहू। అందరూ ముస్లిం సోదరులకు తెలియజేయడం అనగా, ఈ మదీనా మస్జిద్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ హైవేలో ఉంది. మరి ముఖ్యంగా ఇక్కడ గత 26 సంవత్సరాల నుండి ఉదయం పూట 4 గంటలకు సెహరీ ప్రోగ్రాం అనేది, అంటే ఒక్క పొద్దు ఎవరైతే ఉంటారో వారికి భోజన సదుపాయం ఎక్కడ దొరకదు. ఆ టైంలో ఎక్కడ హోటల్స్ కానీ ఎటువంటి సదుపాయం ఉండదు. అందుకు గాను ఈ కమిటీ, సెహరీ కమిటీ ఆలోచించి గత 26 సంవత్సరాల నుంచి ఈ సదుపాయము ప్రతి ఒక్క పొద్దు ఉన్న ముస్లిం సహోదరులకు ఏర్పాటు చేయడం అనేది ఇప్పుడు ఇది 27వ సంవత్సరము దిగ్విజయంగా జరగాలని ఆ అల్లాను ప్రార్థిస్తూ, మరి ముఖ్యంగా ఇక్కడ ప్రతి సంవత్సరం లాగే మున్సిపల్ అధికారులు కానీ, మన పోలీస్ అధికారులు కానీ, మన మీడియా ప్రతినిధులు కానీ సహకరిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా అలాగే సహకరించాలని వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. టైలర్స్ డే 28వ తేదీ నంద్యాల జిల్లా టైలర్స్ అసోసియేషన్, నంద్యాల టైలర్స్ టౌన్ అసోసియేషన్, నంద్యాల మగ్గం వర్క్ మరియు లేడీస్ టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాలలో ఉన్న టైలర్స్ అసోసియేషన్ నాయకులు గాంధీ చౌక్ లో మహాత్మా గాంధీకి పూలమాలలు వేసి భారీ ఎత్తున నాయకులు, మహిళలు టైలర్స్ డే ఐక్యతను చాటుతూ ర్యాలీగా ఎన్టీఆర్ షాదీఖానా వరకు ర్యాలీ నిర్వహించారు. గాంధీ చౌక్ నుండి ర్యాలీగా ఎన్టీఆర్ షాదీఖానా వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అనంతరం షాదీఖానాలో టైలర్స్ డే సందర్భంగా ముఖ్య అతిథులుగా టీడీపీ యువ నాయకుడు ఎన్ఎండి ఫయాజ్,
మార్ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించి అదేవిధంగా పేద కుటుంబాలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. పట్టణ టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శేఖర్ గారికి, మగ్గం అండ్ లేడీస్ టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవి గారికి, మరి నాతో పాటు టైలర్ సోదరులందరికీ కూడా ఈ టైలర్ ఒకే వేదిక పంచుకోవాలని నా కోరికను మదించి వచ్చినందుకు మీ అందరికీ టైలర్ డే యొక్క శుభాకాంక్షలు, అభినందనలు. ముఖ్యంగా అందరికి నమస్కారం. ఈ యొక్క టైలర్స్ డే సందర్భంగా టైలర్స్ అందరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ యొక్క ఫంక్షన్ ఎన్టీఆర్ షాదఖాన్లో ఘనంగా ఈ టైలర్స్ డే ఫంక్షన్ ఘనంగా జరిగినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ టైలర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్క టైలర్కు ఒక 50 సంవత్సరాల నుండి వాళ్ళకి వృద్ధాప్య పింఛను, ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు, మా కమిటీకి వచ్చేసి ఒక కమిటీ హాల్ కోసం స్థలం కావాలని చెప్పి మన ఫయాజ్ గారు వచ్చినందుకు, చీఫ్ గెస్ట్ వచ్చినందుకు వాళ్ళకి విన్నపించుకున్నాము. ఇది అంతా మనం అంతా కలిసికట్టుకుంటే సాధ్యపడేది ఏముండదు. అందరం కలిసికట్టుకోండి ఈ యొక్క స్థలాలు కానీ కమిటీలు కానీ మనకు రావాల్సిన పథకాలన్నీ సాధించుకుంటామని చెప్పి తెలుసుకుంటూ ఈ టైలర్స్ డే సందర్భంగా అందరికీ యావత్ టైలర్స్కు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జై హింద్. నంద్యాల పట్టణ ప్రజలకు, మా టైలర్ సోదరులు అందరికీ ముందుగా టైలర్స్ డే శుభాకాంక్షలు. మేము ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడానికి ప్రతి ఒక్కరు మాకు సహకరించినారు. ప్రతి ఒక్కరు చందా ఇవ్వడం కానీ, వాళ్ళ ద్వారా ఏమన్నా ఉన్నా కానీ ఇవ్వడము, అలాగే రాఘవేంద్ర మిషన్ ఆయన మనకు మిషన్ ఇవ్వడం, రవణ కానీ, దీనికి మేము చాలా సంతోషంగా ఉన్నాము. అలాగే ఈ 3 అసోసియేషన్లు కలిపి ఈరోజు ఈ ఐక్యంగా ఉండి ఈరోజు టైలర్స్ డే చేసుకున్నాము. గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు, శిల్పమోహన్ రెడ్డి ఉన్నప్పుడు మాకు ఇళ్ల స్థలాలు వచ్చినాయి. అప్పుడు టైలర్ వృత్తి అనేది ఉండే, కానీ కుట్టేవాళ్ళు తక్కువ మంది ఉండే. ఇప్పుడు ఎక్కువ అయినారు జనాభా. దాంట్లో బీదోళ్ళు అనేవాళ్ళు దండిగా మంది ఉన్నారు. కానీ ఈసారి వాళ్ళకు కూడా ఇంటి స్థలాలు రావాలని మరియు కమిటీ హాల్ కావాలని వచ్చిన అతిథులకు మేము అడగడం జరిగింది. వాళ్ళు కూడా దానికి ఆ కుట్టు మిషన్ యంత్రాన్ని 1846లో ఈ లాక్ స్టిక్ యంత్రాన్ని కనిపెట్టి అతను పేటెంట్ రైట్స్ పొందడం జరిగింది. అది ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దానివల్ల మన వాళ్ళు ఈ మిషన్లన్నీ వాడి వాళ్ళ బ్రతుకు తెరువు కోసం ఇవంతా దర్జీలుగా ఉంటూ జీవనం సాగిస్తున్నారు. దర్జీ అంటే ఒక వ్యక్తికి షర్టు కుట్టడం, ఆ దర్జీలు కుట్టిన షర్టును వేసుకుని మనం దర్జాగా బజార్లో తిరుగుతుంటాం. కానీ దాని వెనక ఎంతో కష్టం ఉంటుంది. కొంతమంది చాలా నైపుణ్యత గల వ్యక్తులు కూడా ఉన్నారు టైలర్స్ లో. ఎలాగంటే మనిషి యొక్క హైట్, సైజు ఇవన్నీ చూసి కళ్ళతో చూసి కొలతలు లేకుండా కుట్టే వాళ్ళు ఉన్నారు చాలా మంది. అంత ఎక్సలెన్సీ ఉంది వీళ్ళ దగ్గర. అలాగే ఇప్పుడు లేటెస్ట్ గా కూడా టైలర్స్ లో ఎంబ్రాయిడరీ వర్క్స్, కుందన్ వర్క్స్, అలాగే ఇంకా లేటెస్ట్ గా ఈ కంప్యూటర్ సిస్టమ్స్ కూడా వచ్చి సిస్టమ్ లో ఫీడ్ చేస్తే ఆటోమేటిక్ అది లేడీస్ కి తెలిసి ఉంటుంది. కంప్యూటర్ సిస్టమ్ లో ఫీడ్ చేస్తే ఎంబ్రాయిడరీ వర్క్స్, ఈ కుందన్ వర్క్స్ అన్ని కూడా చేస్తున్నారు. కాబట్టి ఇది దినదినానికి అభివృద్ధి చెందుతూ ఉంది. అయితే 100 ఉంటాయి మీకు. లేడీస్ వల్లే మీకు ఇంకా చాలా పని ఉంటుంది. మీరు దాంట్లో మీరు డిజైనింగ్ ఏమైనా నేర్చుకున్నారనుకో, లేడీస్ చాలా పని ఉంటుంది మీకు.
ఇప్పుడు రంజాన్ వస్తుంది, రంజాన్లో చాలా పని ఉంటుంది. ఆ టైలర్స్కి అయితే అసలు టైమే ఉండదు. వాడు 2 రోజుల్లో ఇస్తా అని నెల చేస్తాడు. ఎందుకంటే అంత 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 ఇది ఉంటుంది, అంత పని ఉంటుంది మీ అందరికీ. ఇదంతా పని మీరు క్రియేట్ చేసుకోండి. ప్రతి నెల ప్రతి పండగకి మీరు ఇది. నంద్యాల పట్టణం బొమ్మల సత్రంలోని నలంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైన్స్ కార్నివల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరై సైన్స్ కార్నివల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈ నలంద పాఠశాలతో మాకు 30 సంవత్సరాల అనుబంధం ఉంది అని అన్నారు. ఎంతో మంది పేద విద్యార్థులకు వ్యవస్థాపకులు సత్యప్రకాష్ సహాయం చేశారు అని తెలియజేశారు. అలాగే పాఠశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థులు ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నారని తెలియజేశారు. ఈ సైన్స్ ఫెస్టివల్లో విద్యార్థులు వివిధ విజ్ఞాన శాస్త్ర ప్రాజెక్టులను రూపొందించి వాటి ప్రాముఖ్యతను స్వయంగా వివరించడం ఎంతో అభినందనీయమన్నారు. సార్ అట్లా ఒకటి సార్ మేడం మేడం ముందు రండి మేడం. ముఖ్య అతిథిగా వచ్చేసిన రాజగోపాల్ రెడ్డి గారు రిప్రజెంట్ చేశారు. చూస్తున్నాను సార్. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి పార్వేటపల్లకి ఉదయం అహోబిలం చేరుకుంది. పార్వేటలో ఆఖరి గ్రామమైన రుద్రవరంలో బుధవారం రాత్రి బయలుదేరి గురువారం తెల్లవారుజామున గండ్లేరు ప్రాంతానికి స్వామి చేరుకున్నారు. అక్కడ హరే రామ హరే కృష్ణ బృందం స్వామికి విశేష పూజలు జరిపారు. అనంతరం అహోబిలానికి చేరుకున్న స్వామిని ఆలయ నిర్వాహకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆలయంలో స్వామిని కొలువు తీర్చిన లఘు సంప్రోక్షణ జరిపి స్వామికి ఎదురెదురుగా హోమం నిర్వహించారు. परमहंस परिव्राजकाचार्य सर्वदं तत्परंत्रो भजवेदांताचार्य श्री भगवद्रामानुज सिद्धांत निर्धारण साधुम शिवन्नवोवत्रि रंगनाथ यतीन्द्र महादेशिकं तिरुवलिगल अत्तिपट्टे चेत्तूर श्रीधराचार्य दंपतिगल सकुटुंबानां समर्पणा रोजनो रोजमान सोमनत्तो मानक कल्याणः
ఇక్కడ ప్రొడ్యూసర్లు ఎక్కువ. ఊరూరా తిరుగుతూ గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తూ వయోజన విద్య రాత్రింబవలుగా ఏర్పాటు చేసిన గొప్ప అక్షర జ్ఞానం నేర్పిన మహానుభావులు గాడిచెర్ల హరి సర్వోత్తరరావు 66వ వర్ధంతి సందర్భంగా విశాంత గ్రంథాలయ అధికారి పల్లె నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కోయిలకుంట్ల పట్టణంలోని శాఖ గ్రంథాలయం నందు నిలవెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పెద్దలు, మేధావులు, పాఠకులు, గ్రంథాలయ నిర్వాహకులు. ఈ సందర్భంగా పల్లె నరసింహారెడ్డి మాట్లాడుతూ వందే మాతరం ఉద్యమంలో తొలి తెలుగు స్వాతంత్ర్య సమర యోధుడిగా, గ్రంథాలయ అభివృద్ధికి విశిష్ట సేవలందించిన గ్రంథాలయ పితామహుడిగా, ఆంధ్ర తెలంగాణ దేశవ్యాప్తంగా ఖ్యాతి గడించిన మహోన్నతుడు గాడిచెర్ల హరి కృష్ణ సర్వోత్తమరావు, లక్ష్మణ్, నరసింహ తదితరులు పాల్గొన్నారు. వందే మాతరం. మరి మనం ఈరోజు కోయిలకుంట్ల శాఖ గ్రంథాలయంలో గాడిచెర్ల విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్నాము. ఇది ఎంతో గర్వంగా ఉంది. ఇది 2017లో 16వ తేదీ 4వ నెలలో మేము గాడిచెర్ల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం మా అదృష్టంగా, మా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాము. వారి 66వ వర్ధంతిని ఈరోజు చేయడము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విలేకరు మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మన గాడిచెర్ల గారు ఎంతో గొప్ప వ్యక్తి. వారి నిరంతర సేవ మన రాష్ట్రాలకు, తెలుగు రాష్ట్రాలకు ఎంతో ఇది చేశారు. గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తూ జ్ఞానాన్ని విరజల్లుతూ స్వాతంత్రోద్యమాన్ని మరి ముందుకు తీసుకుపోయిన మహానీయుడు మన గాడిచెర్ల గారు. అలాగనే వయోజన విద్యను కూడా తన ఒక కనిపెడుతూ ఒక కన్నుగా వయోజన విద్య రోజు రాత్రిపూట బళ్ళు చెప్పుకుంటూ అలాగా చేస్తూ మరి తను ఒక గొప్ప మన రాష్ట్రాల్లో మరి ఎంత గొప్ప వ్యక్తి ఎవరు లేరని చెప్పాలి. నిష్కలంకుడు, మరి నీతివంతుడు, నిష్కలంకుడు, అలాంటి మహనీయుని మనం ఇంతవరకు ఎవరిని చూసిండమేమో అని నేను తెలియజేస్తున్నాను. మరి ఈయన మరి మన కర్నూలు వాసి, మరి గుంతకల్లో చదివారు. మా మిత్రుడు లైబ్రరీగా పనిచేస్తున్నాడు ఆ స్కూల్లో. మరి గుంతకల్ వాసి, గుంతకల్లు గుత్తిలో చదివారు. తర్వాత కర్నూలులో చదివారు. మరి వారు తర్వాత మరి రాజమండ్రిలో కాలేజీలో చేరి బిపిన్ చంద్రపాల్ వారి స్వాతంత్రోద్యమంలో వారి ప్రేరణతో, వారితో లాల్ బాల్ వీళ్ళతో ప్రేరణ చెంది స్వాతంత్రంలో పాల్గొని తను నిత్యము వందే మాతరం అంటూ మన రాష్ట్రాల్లో వందే మాతరం ఉద్యమాన్ని ముందుకు నడిపిన మహాయోధుడు అని చెప్పాలి ఆయన. మరి అలాంటి యోధునికి మనం ఈరోజు నివాళులు అర్పించుకున్నామంటే చాలా ధన్యులం మనం అందరం కూడా. మరి వారు భగీరథబాయి వెంకట్రావులకు మరి గుత్తిలో జన్మ జరిగింది. అలాంటి మహనీయుడు మరి 1926లో మొట్టమొదటి మార్కాపురం, నంద్యాల, కోయిలకుంట్ల, ఆళ్లగడ్డ, బనాంపల్లెకు మొట్టమొదటి ఎమ్మెల్యేగా గెలవడం. గారు ఆంధ్ర తిలక్, ఆయన గ్రంథాలయోద్యమంలో చాలా ముఖ్యమైన పాత్ర వహించడమే కాకుండా స్వాతంత్ర సమరంలో కూడా ఎన్నోటి నిలిచి పోరాడిన మహా గొప్ప నాయకుడు. మన కర్నూలు వాసి అవుటకు మనం ఎంతో గర్విస్తున్నాము. అటువంటి గొప్ప మహానుభావుని వర్ధంతి నేడు మనము ఈ కోయిలకుంట్ల గ్రంథాలయ సంస్థ ఆవరణంలో మన రిటైర్డ్ లైబ్రేరియన్ నరసింహారెడ్డి గారిచే ప్రతిష్ట గావింపబడిన వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహానందిలో అంగరంగ వైభవంగా కామేశ్వరి సమేత మహానందీశ్వరుని ఉత్సవం.
నంద్యాల ఇంటర్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుండి పరీక్షలు. నంద్యాల పట్టణంలోనే జామ కాలువ వద్ద ప్రయాణికుల కోసం గతంలో ఇనుప రేకులతో బస్ షెల్టర్ ఏర్పాటు. నంద్యాల పట్టణంలో బొమ్మల సత్రంలోనే R&B గెస్ట్ హౌస్ ఎదురుగా మదిర మసీదులో భోజన కార్యక్రమం. ప్రపంచ టైలర్స్ డే 28వ తేదీ నంద్యాల జిల్లా టైలర్స్ అసోసియేషన్